సిబిఐ 69 న్యూస్కి స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. కౌంటింగ్ స్ట్రాంగ్ రూమ్స్ అన్ని కూడా శాంతిరామ్ ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నాయి. అక్కడ ఇప్పటివరకే 3 అంచెల భద్రతా వ్యవస్థ కట్టుదిట్టంగా ఉంది. ప్రతిరోజు కూడా కలెక్టర్ గారు మేము విజిట్ చేయటం, పర్యవేక్షణ చేయటం, అన్ని ఏర్పాట్లని చూసుకోవడం జరుగుతూ ఉంది. మాకు డ్రిల్ కూడా చేయడం జరిగింది. సో ఆ రోజు 3వ తారీఖు నాడు బయట ఎక్కడెక్కడ పార్కింగ్ వెహికల్స్ ఎలా రావాలి, ఎక్కడ పెట్టాలి అనేది సిబ్బందిని గ్యాదర్ చేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా మనకి శ్రీశైలం, నందికొట్కూరు, ఆళ్ళగడ్డ, నంద్యాల ఇటువైపు నుంచి వచ్చే ఏజెంట్ వాహనాలు మాత్రమే కేశవరెడ్డి స్కూల్ దగ్గరికి పర్మిట్ చేయడం జరుగుతుంది. అక్కడ పార్టీ వైజ్ ఎవరి వాహనాల్లో ప్రత్యేకంగా వాళ్ళకి కేటాయించిన స్థలంలో మాత్రం అలౌ చేయడం జరుగుతుంది. రెండో వైపు మనకి డోను, పాణ్యం, ప్యాపిలి, బేతంచెర్ల, బనగానపల్లి ఇవి అన్నీ కూడా ఇటు పాణ్యం వైపు నుంచి వస్తాయి. ఆ వెహికల్స్ అన్నీ కూడా బీసీ వెల్ఫేర్ స్కూల్ ఉంది, దాంట్లో టీడీపీకి సంబంధించినవి, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ కాలేజీలో వైసీపీకి సంబంధించినవి. ఇక్కడ కూడా ఒక ప్రత్యేకమైన ఇది తీసుకోవడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు మళ్ళీ అక్కడ ఎక్కడ గొడవ పడతారో ఎందుకని చెప్పేసి పార్టీ పరంగా వాళ్ళ ఏజెంట్లకి సపరేట్ స్థలం కేటాయించడం జరిగింది, పార్కింగ్ ప్లేసెస్. సో ఈ పార్కింగ్ ప్లేసెస్లో వాళ్ళని అలౌ చేస్తాం. అక్కడి నుంచి వాళ్ళు కౌంటింగ్ సెంటర్కి నడిచొస్తారు. దయచేసి ఎవరు కూడా సెల్ ఫోన్స్ కానీ, అనవసరమైన ఇంక్ పెన్స్ కానీ, ఇంకోటి కానీ, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ ఏవి కూడా అనుమతించబడవు. ఇవన్నీ కూడా వాళ్ళ వాహనాల్లో పెట్టుకొని రావటం చేయాలి. ఎవరు కూడా కౌంటింగ్ సెంటర్కి సెల్ ఫోన్ ఎవరు కూడా క్యారీ చేయడానికి అనుమతి లేదు. ఒకటి, వాళ్ళు వచ్చేటప్పుడు ఏజెంట్ మాత్రమే తగిన ఫోటో ఐడెంటిటీను కలెక్టర్ గారు ఇచ్చినటువంటి కౌంటింగ్ ఏజెంట్ పాస్ ఏదైతే ఉంటుందో ఆ పాస్ తీసుకొని మాత్రం వాళ్ళు మాత్రమే రావాలా. వాళ్ళతో పాటు ఇతరులు ఎవరిని కూడా వాహనాల్లో తీసుకురావడానికి అనుమతి లేదు. ఇది ఇక్కడ బయట పార్కింగ్ వాళ్ళకి సంబంధించిన ఏర్పాట్లు. తర్వాత ఆర్జిఎం కాలేజ్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర చెక్ చేసి ఏజెంట్లని ముందు కౌంటింగ్ సిబ్బంది వస్తారు. కౌంటింగ్ సిబ్బంది పార్కింగ్ వచ్చేసి మనకి హాస్టల్ బిల్డింగ్ గ్రౌండ్ ఉంది కదా, ఆ గ్రౌండ్లో మీడియా సిబ్బందికి, కౌంటింగ్ సిబ్బందికి వాహనాల కోసం పార్కింగ్ ఏర్పాటు చేయబడింది. మీకు కూడా అక్కడే అధికారుల వాహనాలు కూడా అక్కడే పార్కింగ్లో ఉంటాయి. సో ఈ కౌంటింగ్ వచ్చే సిబ్బంది అందరూ కూడా కొన్ని ప్రత్యేకమైన బస్సుల్లో వివిధ నియోజకవర్గాల నుంచి రాబడతాయి కాబట్టి ఆ పర్టికులర్గా ఆర్జిఎం కాలేజ్ గేట్ దగ్గర డ్రాప్ చేసిన తర్వాత వాళ్ళు అక్కడ తనిఖీ చేసిన తర్వాత లోపలికి ఎవరి నియోజకవర్గాలకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ తర్వాత శాంతిరామ్ ఇంజనీరింగ్ కాలేజ్, ఫార్మసీ కాలేజ్ ఆ గేట్ దగ్గర మిగతా సిబ్బందిని డ్రాప్ చేస్తే వాళ్ళు తనిఖీ అయిపోయిన తర్వాత ఆ సిబ్బంది అందరూ కూడా లోపలికి వెళ్తారు. ఆ బస్సెస్ వాళ్ళ పార్కింగ్. ఈ విజయోత్సవ ర్యాలీలు ఇవన్నీ తీయటానికి లేదు, 144 అమల్లో ఉంది కాబట్టి తర్వాత గైడ్ లైన్స్ పైనుంచి ఎలా ఉంటాయో ఈసీఐ ప్రకారంగా అప్పుడు కార్యక్రమం ఏంటి అనేది వాళ్ళు చెప్తారు. అప్పటి వరకు కూడా ఎవరు కూడా స్వతంత్రంగా జన సమీకరణ చేయటం కానీ, ఈ విజయోత్సవాలు చేయటం కానీ ఎవరు చేయడానికి వీలేదు. మన జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది. ఇంతకుముందు ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు ప్రజలందరూ కూడా చక్కగా సహకరించారు. ప్రశాంతమైన వాతావరణంలో మనం ఎన్నికలు జరుపుకున్నాం. మీ అందరి సహకారంతో, ప్రజల సహకారంతో. అదేవిధంగా కౌంటింగ్ కూడా ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలా, అందరూ సంతోషంగా ఉండాలనేది మేము కలెక్టర్ గారు మేము ఆశిస్తున్నాం. దానికి తగిన ఏర్పాట్లు, సహకారం మా వైపు నుంచి అన్ని విధాలుగా ఉంటుంది. ఎవరు ఏదైనా సమాచారం కావాల్సి ఉంటే దీనికి సంబంధించి కలెక్టర్ గారినన్నా అడగొచ్చు, మమ్మల్ని అడగొచ్చు. ఎల్లవేళలా మేము అందుబాటులో ఉంటాం. ఆ బస్సెస్ వాళ్ళ పార్కింగ్ ప్లేస్లోకి వెళ్తాయి, ఏది హాస్టల్ బిల్డింగ్ ఉన్న ప్లేస్లోకి. ఇది సిబ్బంది మీడియాకు సంబంధించిన పార్కింగ్ గురించి. ఈ పార్కింగ్ దగ్గరే మెయిన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాహనాలు కూడా మెయిన్ పొలిటికల్ యాజ్ పర్ ప్రోటోకాల్ ప్రకారంగా ఈసీఐ గుర్తించిన మెయిన్ పార్టీ క్యాండిడేట్లు మాత్రం ఇదే హాస్టల్ బిల్డింగ్ దగ్గర మన అధికారుల యొక్క పార్కింగ్ స్థలానికి అలౌ చేయడం జరుగుతుంది. ఇది పార్కింగ్ సంబంధించిన విషయాలు. తనిఖీ చేసిన తర్వాత లోపల పంపించిన తర్వాత ప్రతి నియోజకవర్గం దగ్గర కూడా ఆ సంబంధించిన సిఐ, ఎస్ఐస్,
సిబ్బంది ఉంటారు. లోపల కూడా మరోమారు తనిఖీ చేసిన తర్వాత లోపల పంపిస్తారు. లోపల ఎటువంటి కౌంటింగ్ జరిగేటప్పుడు ఎటువంటి ఆటంకాలు కూడా ఎవరు కూడా కల్పించకూడదు. వాళ్ళకి సంబంధించినంత వరకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే లోపల ఆర్ఓ ఉంటారు, అబ్జర్వర్ ఉంటారు. దానికి సంబంధించి వాళ్ళ అభ్యంతరాలు తెలుపుకోవచ్చు కానీ, ఎటువంటి తొందరపాటు చర్యలకు పోవటం, ఆర్గ్యుమెంట్ చేయటం అనేది జరగకూడదు. దాన్ని అనుమతించరు. తర్వాత ఇబ్బంది ఎదుర్కోవాల్సొస్తుంది చట్టపరంగా.